నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పీ హైదరాబాద్. సో ఈరోజు మనము ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి ఈ పీ షాట్స్ అంటాము అండ్ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ రెండిట్లో ఏది బెటరో దాని గురించి తెలుసుకుందాం. యూజువల్లీ పీ షాట్ అంటే ఏంటి అంటే పీఆర్పీ థెరపీస్ అంటాము. అంటే మన రక్తాన్ని తీసి సెంట్రిఫ్యూజ్ చేసి పైన ఆ ప్లాస్మాని అంటే రీజనరేటివ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ దాంట్లో ఉంటాయన్నమాట ఆ ప్లాస్మాలో. ఆ ప్లాస్మా వరకు ఆ వైట్ కంటెంట్ వరకు విడదీసి మనము అంగానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే పీఆర్పీ టెక్నిక్ అంటాం. ఈ పీ షాట్స్ అనేటివి పీఆర్పీ టెక్నిక్స్ అనేటివి రీసెంట్లో ఎక్కువ అయ్యాయి. అంటే యూజువల్లీ కీళ్ళ నొప్పులకి, నొప్పి తగ్గడానికి, అంటే ఆ గుజ్జు తగ్గిపోయినప్పుడు, అంటే ఎముకకి మధ్య జాయింట్లో లూబ్రికెంట్ తగ్గిపోయినప్పుడు పీఆర్పీ ఇవ్వటం, దాంట్లో గ్రోత్ ఫ్యాక్టర్ని ఇంక్రీజ్ చేసి పెయిన్ తగ్గించటము, ఇలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ పీ షాట్స్ పీఆర్పీ ట్రీట్మెంట్ అంగానికి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సేమ్ అదేవిధంగా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంక్రీజ్ చేసి నియోవాస్కులరైజేషన్ అనే కొత్త పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అయ్యి కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడటం. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి పీ షాట్స్ అనే ట్రీట్మెంట్ అనేది ఉంది. సో ఇదే ప్రిన్సిపల్తో ఈ షాక్ వేవ్ అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది అంగానికి పైన సౌండ్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎలక్ట్రిక్ షాక్ ఏం కాదు, ఏసీ కరెంటు డీసీ కరెంటు కాదు, ఒక ప్రోబ్తో అంగం పైన ఈ సౌండ్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో కూడా సేమ్ టెక్నిక్, అంటే నియోవాస్కులరైజేషన్ అంటే కణజాలంలో ట్రామా జరిగినప్పుడు గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉత్పత్తి అయ్యి అంగంలో రక్త సరఫరా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నియోవాస్కులరైజేషన్ అనే ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుందో ఆటోమేటిక్గా అంగస్తంభన అనేది వస్తుంది. బట్ దీనికి తేడా ఏంటంటే ఈ అంగస్తంభన అనేది ఓన్లీ సింప్లీ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవడంలోనే కాదు. సో ఇందులో హార్మోన్స్ కావాలి, అంటే బ్రెయిన్ సిగ్నల్స్ దానికి అందేటట్టు ఉండాలి. వీటికన్నిటికీ తెలియని ఫ్యాక్టర్ ఇంకొకటి ఏంటంటే ఎమోషన్స్, సైకలాజికల్ థింగ్స్, అంటే హ్యాపీనెస్, మూడ్, ఇవన్నీ ఉండాలి. ఇదంతా కొద్దిగా కాంప్లెక్స్ మెకానిజం. సో ఇంజెక్షన్స్ పీ షాట్స్ ఇస్తే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేది కాదు. బేసికలీ ఎర్లీ ఏజ్లో లైక్ 20 to 30, 40 ఏజ్ వరకు ఈ పీ షాట్స్ స్పెసిఫిక్గా నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే మ్యారేజ్ కాని వాళ్ళకి, ఎర్లీ మ్యారేజ్లో ఉన్న వాళ్ళకి అంగానికి ఇంజెక్షన్ అంటే అది భయం ఉంటుంది, సైకలాజికల్గా వాళ్ళు ఇబ్బంది పడతారు. సో ఐ డోంట్ ఈవెన్ ప్రిఫర్ టు దెమ్ టు గో ఫర్ డైరెక్ట్ పీ షాట్స్. ఈవెన్ ఎగ్జామినేషన్ తర్వాత కూడా పీ షాట్స్తో సేమ్ టెక్నిక్ ఉంది, షాక్ వేవ్ థెరపీ కన్నా ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పినా కానీ నేను స్పెసిఫిక్గా అది ప్రిఫర్ చేయను. న్యూరో సైకియాట్రీ తెలుసుకోను, ఇంత సెన్సిటివ్ పార్ట్కి ఇంజెక్షన్స్ ఇవ్వడం అనేది జరగదు. ఎవరికైతే పెద్దవాళ్ళకి, అంటే అబోవ్ 60 వాళ్ళకి డయాబెటీస్ వల్లనో లైక్ హైపర్ టెన్షన్ వల్లనో దానికి వాడే మందుల వల్లనో ఆల్రెడీ ఈ వయాగ్రాస్ వాడి ఇబ్బంది పడుతూ అంగస్తంభన రాక ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఐ డూ ప్రిఫర్ పీ షాట్స్. సో వెన్ వీ కంపేర్ ఈ పీ షాట్స్ని మనం షాక్ వేవ్ థెరపీతో కంపేర్ చేసినప్పుడు ఎఫెక్ట్ ఎలాగుంటుంది అనేది చెప్తాం. సో అదేవిధంగా ఇప్పుడు మీకు ఇది పెన్నిస్ అనుకోండి. యూజువల్లీ పెన్నిస్లో ఇక్కడ ఒక మజిల్, ఇటువైపు ఒక మజిల్ ఉంటుంది. ఇది కార్పో క్యావర్నోజం అంటాము. ఇది స్పాంజియోజం. కింద వైపు ఏంటాం స్పాంజియోజం ఉంటుంది, పైన క్యావర్నోజం ఉంటుంది. ఈ క్యావర్నోజంకి యూజువల్లీ ఇక్కడ ఒక 2 సైడ్స్లో, అటువైపు ఒక 3 సైడ్స్లో అలాగా ఆల్టర్నేట్గా మనం సెషన్స్ వైజు పీ షాట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో ఈ కణజాలాన్ని యాక్టివేట్ చేయడంలో మన రక్తమే అక్కడికి వెళ్ళి ఒక ట్రామా క్రియేట్ చేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇండ్యూస్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ అనమాట పీ షాట్స్ అంటే. అదేవిధంగా షాక్ వేవ్ కూడా మనము ఈ షాఫ్ట్లో, అంటే క్రూస్ అంటాం, ఇక శరీరం లోపల ఏదైతే ఈ స్మూత్ మజిల్స్ ఉంటాయో శరీరం లోపల కూడా ఉంటాయి. వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల కూడా ఇక్కడ బ్లడ్ వెసల్స్ ఫామ్ అయ్యి అంగస్తంభన అనేది అంగం లోపలికి వెళ్ళినట్టు బరీడ్ పెన్నిస్ అంటాం, అది కొద్దిగా ముందుకు రావడము, సైజ్ పెరగటము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రవైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ పీ షాట్ ఏంటి అంటే సెన్సిటివ్ ఎర్లీ ఏజ్లో వాళ్ళకి నేను ప్రిఫర్ చేయకపోయినా బేసికలీ రెండు పనిచేసేది ఒకే ప్రిన్సిపల్.
ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇండ్యూస్ చేస్తుంది పీ షార్ట్స్, అండ్ ఈవెన్ షాక్ వేవ్ థెరపీ కూడా గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇండ్యూస్ చేస్తుంది. సో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇండ్యూస్ చేయడం వల్ల జరిగే ప్రాసెస్ కాబట్టి రెండు ఒకే ఎఫెక్ట్ని ఇస్తాయి. కాకపోతే పీ షార్ట్స్ ఇంకొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎఫెక్టివ్గా ఉంది కదా అని చెప్పేసి సెన్సిటివ్ అంటే ఎర్లీ ఏజ్లో ఇస్తే వాళ్ళకి సైకలాజికల్ ఇష్యూస్ వచ్చి మరీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను దాన్ని ప్రిఫర్ చేయను. సో ఈ సైకలాజికల్ ఇష్యూస్ లేకుండా మనం షాక్ వేవ్ థెరపీ స్పెసిఫిక్గా నేను ఎర్లీ పిల్లల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, సైకలాజికల్ ఎఫెక్ట్స్ లేకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసేదానికి ఐ డూ ప్రిఫర్ షాక్ వేవ్. ఈ షాక్ వేవ్లో ఏంటి అంటే సేమ్ ఇదే ప్రిన్సిపల్తో నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ వెజల్స్ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేయొచ్చు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఈవెన్ డిస్కంఫర్ట్ లేకుండా దీన్ని మనం వాడచ్చు. పెద్దవాళ్లలో కాంబినేషన్ థెరపీ అంటాం. అంటే షాక్ వేవ్ థెరపీ ఇస్తాం, అందులో పాటు పీ షార్ట్స్ పెడతాం. పీ షార్ట్స్లో ఏంటి అంటే ఈ యూజువలీ పీ షార్ట్ ఇచ్చినప్పుడు వాటెవర్ బ్లడ్ వెజల్స్ ఏర్పడక ముందే వాటెవర్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏదైతే మనం ఇంజెక్ట్ చేస్తామో అవి బ్యాక్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అందుకని పీ షార్ట్స్ ఇచ్చిన వెంటనే కొద్దిగా షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఈ కాంబినేషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో దాంతో రిజల్ట్స్ బాగా వస్తుంది. సో ఇది ఏజ్డ్ వాళ్ళకి నేను స్పెసిఫిక్గా నా సెంటర్లో అది ప్రిఫర్ చేస్తాను. బట్ ఎర్లీ ఏజ్లో ఐ డూ ఓన్లీ ఆ షాక్ వేవ్ థెరపీ సో దట్ వాళ్ళు ఈజీగా ఇంక్రీజ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి కరెక్షన్స్ వస్తాయి. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.